హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనము ఐబీ అండి ఇంటెలిజెంట్ బ్యూరో నుంచి అయితే 10th క్లాస్లోని మంచి ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. సెక్యూరిటీ ఎగ్జిక్యూట్ అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇంతకుముందు అయితే ఈ నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ అనేది చేశారు. కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ చేసి మళ్ళీ అనేది రిలీజ్ అనేది చేయడం అయితే జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1675 ఉద్యోగాలు అయితే ఉంటాయి. పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం తెలుసుకుందామండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏముంటుంది, అదేవిధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ ఏముంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంది, మిగతా ప్రాసెస్ ఇక్కడైతే మనం చెప్పుకుందాం. అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ అయితే చూసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ అయితే మీకోసం తెస్తుంటాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇంటెలిజెంట్ బ్యూరో నుంచి రావడం అయితే జరిగిందండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీ అనేది సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలతో పాటు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి జనరల్ ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇదైతే మీరు 2022లోనే రావాల్సిన వేకెన్సీస్ కొన్ని కారణాల వల్ల అయితే ఇది క్యాన్సిల్ అనేది చేయడం అయితే జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి స్టేట్లో ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఒకటైతే గమనించాల్సి ఉంటుంది. మీరు వేరే ఏదైనా స్టేట్కి అప్లై అనేది చేయాలనుకుంటే ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇది మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది మన తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితే చూసుకుందామండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ హైదరాబాద్లో వేకెన్సీ అనేది చూసుకుంటే తెలంగాణ వాళ్ళు అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. ఎందుకంటే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అనేది 46 అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్లో 21, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు 8, ఎస్సీ వాళ్ళకు 9, ఎస్టీ వాళ్ళకు 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇక్కడ 4 అయితే కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది టోటల్ అనేది 2 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. జనరల్లో 1 ఉంటుంది, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే విజయవాడలో ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు చూసుకుంటే సెక్యూరిటీ అసిస్టెంట్ ఉద్యోగాలకు అనేది 5 వేకెన్సీ అయితే ఇచ్చారు. జనరల్లో 2 ఉంటుందండి. తర్వాత ఎస్సీ వాళ్ళకు 2 కేటాయించారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 కేటాయించారండి అయితే ఉంటుంది. తర్వాత ఎంటీఎస్ జనరల్ అనేది చూసుకుంటే 2 వేకెన్సీ అయితే కేటాయించారు. ఇక్కడ జనరల్లో 1 అయితే ఉంటుంది, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1675 అయితే ఉండడం జరిగిందండి. అండ్ వేరే స్టేట్లో మీకు లాంగ్వేజ్ అనేది తెలుసుంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయండి. ఎంటీఎస్ ఉద్యోగాలు కూడా సేమ్ అయితే ఉంటాయి. అండ్ పే లెవెల్ శాలరీని చూసుకుంటే లెవెల్ 3 కింద అయితే ఇస్తారండి. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వాళ్ళకైతే స్టార్టింగ్ 21,700 అయితే రావడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు 69,100 రూపాయల వరకు అయితే ఉంటుంది. దీంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చే ప్రతి అలవెన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎంటీఎస్ వాళ్ళకనేది ఇక్కడ లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ 18,000 అయితే ఉంటుందండి. వీళ్ళకి కూడా సేమ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. 10th ఆర్ ఈక్వివలెంట్ ఉన్న వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇక్కడ మీ స్టేట్లో అనేది మీకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిజరబుల్గా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇక్కడ సెక్యూరిటీ అసిస్టెంట్ వాళ్ళకైతే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు, లేదు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ వాళ్ళకైతే. అదేవిధంగా ఎంటీఎస్ ఉద్యోగాలకు అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ వాళ్ళకైతే మీకు అప్ టు 40 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందండి. ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. సర్వీస్ లెబిలిటీ అనేది ఆల్ ఇండియా సర్వీస్ అయితే ఉంటుందండి. మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే తర్వాత పెట్టుకోవచ్చు. అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది టైర్ 1 ఎగ్జామ్, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్, ఆ తర్వాత ఇక్కడ టైర్ 3 అనేది ఉండడం అయితే జరుగుతుంది. టైర్ 1 ఎగ్జామ్ అయితే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పించారు. టోటల్ అనేది 100 మార్క్స్ అనేది పెడతారండి. అండ్ 1 hour టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ అనలిటిక్ అండ్ లీగల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండి. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదేవిధంగా జనరల్ స్టడీస్ నుంచి అయితే ఇక్కడ సిలబస్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 2 పోస్టులో వాళ్ళకైతే ఆఫ్లైన్ ద్వారా ఎగ్జామ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. అండ్ 40 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆన్ పేజ్ అనేది ఇక్కడ ఉంటుంది.
ఇక్కడ 500 వర్డ్స్ అనేది ఇక్కడ మీరు లోకల్ లాంగ్వేజ్లో రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళకు పార్ట్ 2 అనేది ఉంటుందండి. స్పోకెన్ ఎబిలిటీ అనేది ఇక్కడ మీకు పెట్టడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్వ్యూ అదేవిధంగా పర్సనల్ టెస్ట్ ద్వారా అయితే ఇక్కడ మీకు సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు కట్ ఆఫ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. టైర్ 1కి ఎంత ఉండాలనేది ఇక్కడ జనరల్ వాళ్ళకైతే 35 మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు 34, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 రావాల్సి అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 35 మార్క్స్ అనేది రావాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇదైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ అనేది ఇక్కడ జనవరి 21 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 10 వరకు అయితే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 450 రూపీస్ అనే ఫీజు అయితే ఉందండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 50 రూపీస్ ఫీజు మాత్రమే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు ఆన్లైన్ ద్వారా ఫీజు అనేది పే చేయొచ్చు. ఎస్బీఐ ఈపే లేట్లో వెళ్ళైతే మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ స్టార్ట్ అయిన వెంటనే ఎలా అప్లై చేయాలి ప్రాసెస్ వీడియో అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.